నెల్లూరులో మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, ఆయన మాట్లాడే తీరు చూస్తే మహిళలే కాదు, నాకు తెలిసి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇది కరెక్ట్ కాదు అనే ఒక ఆలోచనలో ఉండినారు. మళ్ళీ ఆయన బయటికి వచ్చి నేను చెప్పిన దాని మీద నేను గట్టిగా నిలబడుతున్నాను, నేను నా మాటలు వెనక్కి తీసుకోలేదని చెప్పి మళ్ళీ ఆయన ప్రెస్తో మాట్లాడడం అనేది వైసీపీ నాయకులకున్న అహం బయటపడుతుంది. అంటే మహిళల గురించి మాట్లాడినా కూడా తప్పు తెలుసుకొని, లేదు పొరపాటున ఏదో కోపంలో అన్నాను అని చెప్పి హుందాతనంగా అందులో నుంచి బయటికి వచ్చేసింటే రాజకీయాల్లో హుందాతనం ఇంకా బతుకుందని అనుకోవచ్చు వైసీపీ నాయకులలో. కానీ బయటకు వచ్చి మళ్ళీ దాన్ని సమర్థించుకొని మిగతా వైసీపీ నాయకులందరూ కూడా దాని గురించి సమర్థించి మాట్లాడుతున్నారంటే నిజంగంటే వాళ్ళకి ఏమాత్రమైన ఆ పార్టీలో ఏమైనా కామన్ సెన్స్, సంస్కృతి ఏదైనా మిగిలింటే ఈ పనులు చేసిండే వాళ్ళు కాదు. మన వేమిరెడ్డి ప్రశాంత్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది చాలా నీచమైన పని. అంటే మహిళల్ని రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్ళు, ఓటమిని సహించుకోలేని వాళ్ళు, కడుపు మంటతో మాట్లాడిన మాటలే తప్ప నిజంగంటే వేమిరెడ్డి కుటుంబం నెల్లూరులోనే కాదు రాష్ట్రం అంతా కూడా ఆయన ఎటువంటి మనిషి, వాళ్ళ కుటుంబం ఎటువంటి కుటుంబం అనేది అందరికీ తెలుసు.